నెహెమ్యా అనేటువంటి భక్తునికి దేవుడు ఒక భారం పెట్టాడు హృదయంలో. ఏంటా భారం అంటే, మరి యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారములు పడిపోయి, అలాగనే యెరూషలేము పట్టణమంతా అగ్ని చేత కాల్చివేయబడి, యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలన్నీ కూల్చివేయబడి ఉండగా, మరి నేను దుఃఖముఖుడనై ఉండనా అని నెహెమ్యా రాజు సముఖంలో అంటాడన్నమాట. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూడాలి. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయము నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. దేనికోసం వచ్చాడు నెహెమ్యా? దేనికోసం ప్రార్థన చేశాడు? దేనికోసం వచ్చాడు? యెరూషలేము యొక్క గుమ్మములు అగ్నిచేత పడద్రోయబడి, ప్రాకారాలు పడద్రోయబడి, దాని గుమ్మాలన్నీ కూడా అగ్నిచేత కాల్చివేయబడినవని విన్నప్పుడు నెహెమ్యా మరి దుఃఖముఖుడై నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నా. అంటే ఇందులో కూడా మనం ఏం చూడగలమంటే, ఏమంటారంటే దీన్ని కార్పొరేట్ లైఫ్ అంటారు ఇంగ్లీష్. కార్పొరేట్ లైఫ్ అంటే ఇది సామూహికమైనటువంటి జీవితం. అంటే తన కోసం కాదు, అంటే తన కోసం తాను ఏడవట్లేదు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? ఇతరుల కోసం ఏడుస్తున్నాడు. అట్లాగనే మనం కూడా ఏంటంటే చాలాసార్లు మన కోసం మనమే దుఃఖపడుతుంటాం, మన కోసం మనమే బాధపడుతుంటాం. మీరు ఎవరైనా గమనించండి, కలిసిన వెంటనే ముందు వాళ్ళ కష్టాలు చెప్తారా, లేకపోతే వాళ్ళ కోసం నాకు చాలా దుఃఖంగా ఉందండి, బాధగా ఉందండి? జాగ్రత్త వినండి, ఇది కార్పొరేట్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్. ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? మనల్ని కదిపితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడైనా వచ్చిన వాడిని ఎలా ఉన్నారన్నమాట, ఏమున్నామండి జీవితం అంతా ఏదో అలా గడిచిపోతుంది, మా ఆయన చూస్తే అట్లున్నాడు, పిల్లలు చూస్తే ఇట్లున్నారు, మా అత్త చూస్తే అలా ఉంది కదా, నాకేమో పెళ్ళి అవ్వకుండా ఉన్నాను, సంబంధాలు కుదరట్లేదు, రాదు. అవునా కదా? కొంతమందికి ఆ బాధ, కొంతమందికి ఏమో చదువు రాలేదు, అవునా, కొంతమందికి ఏమో ఉద్యోగం రాలేదు, కొంతమందికి ఏమో సీట్ రాలేదు, కొంతమందికి ఏమో అనారోగ్యం. ఇట్లాగా రకరకాలైనటువంటి మన సమస్యల గురించి మనమే ఏడుస్తాం, మనం బాధపడుతుంటాం, అందరికీ చెప్పుకుంటుంటాం. లేకపోతే మన సమస్యల గురించి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేవా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నన్ను కనికరించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ నెహెమ్యాను గమనించండి. అందుకని దేవునిలో ఉన్న ఒక గుణలక్షణం నేర్చుకోవాలి. ఇక్కడ దేవునిలో ఉన్న ఒక గుణలక్షణం నేర్చుకోవాలి. దేవునిలో ఉండేటువంటి ఒక అద్భుతమైన గుణలక్షణాలు చాలా ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో యాట్రిబ్యూట్స్ అని అంటారు. అంటే ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లో ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే దేవునికి ఉండేటువంటి గుణలక్షణాల్లో మరి గాడ్స్ బీయింగ్ అని అంటారు. గాడ్స్ బీయింగ్ అంటే దేవుని యొక్క ఉనికి. దీన్ని ఆంటాలజీ అని అంటారు, థియాలజీ. ఆంటలాజికల్ అంటే అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, లేక దేవుని యొక్క ఉనికి, దేవుడు ఎందుకున్నాడు, లేక దేవునిలో ఉండేటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటి అని ఆలోచిస్తుంటే, గాడ్ ఈజ్ అంటే గాడ్స్ బీయింగ్ ఈజ్ అదర్ సెంట్రిక్. అంటే దేవుని యొక్క ఉనికిలోనే ఇతరుల గురించి పట్టించుకొని ఇతరుల కొరకు జీవించేటువంటి ఆ లక్షణము మన దేవునిలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడంటే ఆంటలాజికల్ ఇష్యూ, లేకపోతే గాడ్స్ ఎగ్జిస్టెన్స్, గాడ్స్ బీయింగ్ అంటే దేవునిలో ఉండేటువంటి దేవుని యొక్క ఉనికి ఏంటంటే, లేక దేవుడు ఎందుకు ఆయన ఉనికి కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఉనికి కలిగి ఉన్నది, ఆయన ఉనికిలోనే ఉన్నది ఆయన ఇతరుల కొరకు. గాడ్ ఈజ్ ప్రైమరీలీ అదర్ సెంట్రిక్ అంటే ఇతరుల కొరకు జీవించేటువంటి వాడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించు.
అంటే తమ కొరకు. అందుకని అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూచుకోవాలి. అంటే మనం ఎలా జీవిస్తున్నాం అంటే సెల్ఫిష్ లైఫ్స్ అన్నమాట. అవునా కదా? ఎవరికి వాళ్ళము మన జీవితాలు మనం జీవిస్తున్నాం, కానీ ఇతరుల కొరకు మనం జీవించట్లేదు. మహా అయితే ఇతరుల కొరకు ఏమైనా అడిగితే జస్ట్ ఫోన్ చేసి భోజనం చేశారా, అయిపోయిందా, ఏం కూర వండుకున్నారు, అయ్యో కూర వండుకోలేదా, అయితే ఇక్కడ మన వంటిల్లో మంచి కర్రీస్ చేస్తున్నారండి, 100 రూపాయలకే చాలా మంచి చికెన్ కర్రీ పెడుతున్నారండి అని చెప్పేస్తాం. అదర్ సెంట్రిక్ అన్నమాట. అదర్ సెంట్రిక్ అంటే అర్థం ఏంటి? ఇతరుల కొరకు జీవించడం. అందుకని దేవునిలో ఉన్న ఉనికి ఏంటంటే, అందుకని చాలా జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించడం వల్ల కూడా ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు యేసే భూలోకానికి వచ్చాడంటే ఆయనలో ఉన్న స్వభావమే ఇతరుల కొరకు జీవించే స్వభావం. అందుకొరకు వచ్చాడు. అంటే ఆయనలో కనుక ఈ ఆంటాలజికల్ నేచర్, లేకపోతే ఇతరుల కొరకు జీవించే అదర్ సెంట్రిక్, ఇతరుల కొరకు జీవించాలనేటువంటి ఆ లక్షణం కనుక ఆయన లేకపోతే దేవుడు ఈ భూలోకానికి వచ్చేవాడు కాదు. యేసు ప్రభు ఈ భూలోకానికి రాడు. ఆయన రాకపోతే మనకు రక్షణ లేదు. మనందరం కూడా కలిసి చక్కగా నరకంలో చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతుంటాం. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఏమర్థమని చెప్పండి. అదే అంటే అది ఇంపార్టెంటా ఇప్పుడు? దానికంటే ముందు చూసారు అసలు మర్చిపోతూ ఉంటాం మనం. ఎంతసేపు మన పాపము, నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను నరకానికి వెళ్ళిపోతాను, కరెక్టే. కానీ అంతకు ముందున్న దేవుడి ప్రేమను అర్థం చేసుకోం మనం. దేవుడు తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించేటువంటి లక్ష్యం ఆయనలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు తన స్వరూపమందు నరులను చేశాను. తన స్వరూపం అంటే ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. మరి దేవుని స్వరూపం అంటే ఏ స్వరూపము? మీకు అర్థం? దేవుడు తన స్వరూపమందు నరులను చేసినట్టు అర్థం ఏంటి? ఇప్పుడు ఏ స్వరూపంలో చేశాడు? ఆయనలో ఏ స్వరూపం అనగానే రూపం కాదు. కొంగ ముక్కులాగా ఉన్నాడు, కోతి ముక్కులాగా ఉన్నాడు, అలాంటి రూపాలు కాదు మనం అనేది. రూపం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇతరుల కొరకు జీవించే ఒక గుణలక్షణము ఆయనలో ఉన్నది. అలాంటి గుణలక్షణాలతో మనలందరినీ దేవుడు సృష్టించాడు. కాబట్టి లివింగ్స్టన్ని ఇతరుల కొరకు జీవించే గుణలక్షణం, వనజని, శ్రావణిని, కిషోర్ని, లేకపోతే దావీదుని, ఇట్లా మనందరినీ ఇతరుల కొరకు జీవించేటువంటి ఆ గుణలక్షణము స్వాభావికంగానే మనలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పెట్టాడు. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకు లేదు అంటే మనం పాపం చేసినందువలన మన పతనాన్ని బట్టి ఏం చేసాం? మనం పోగొట్టుకొని మనందరం ఏమైపోయాము? స్వార్థపరులమైపోయాం. అందుకని అదర్ సెంట్రిక్ పోయి ఏమైపోయాం? మనం సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయాం. సెల్ఫ్ సెంట్రిక్ అంటే స్వయం కొరకు జీవించే జీవితం. మనందరం దేని కొరకు జీవిస్తున్నాం? స్వయం కొరకు జీవించే జీవితం. నేను, నాది. అర్థమవుతుందా? నేను, నాది, నేను, నాది, నా వాళ్ళు, నా బంధువులు అంటాం లేదా? నేను, నాది, నా వాళ్ళు, నా బంధువులు, నా పిల్లలు, నా ఉద్యోగము, నా బంగారం, నా ఇల్లు అంటున్నావా లేదా? అంటే నేను, నాది అని 2 మాటలకి 2 అర్థాలు చెప్తాను చూడండి. నేను అంటే అర్థం ఏంటంటే అది అహంకారం. నేను అంటే అర్థం ఏంటి? అహంకారం అంట. నాది అంటే అర్థం ఏంటి? స్వార్థం కాదు, అక్కడ మమకారం. ఇది నాది, అమ్మో నాది అంటాం కదా. ఈ ఫోన్ ఎవరిది అని అంటే ఒకరు మర్చిపోయారు, అమ్మమ్మ నాదండి నాదండి అని అంటాం. అంటే ఏముంది దాని మీద? నీకు మమకారం కదా. కళ్యాణ్ చూడగానే ఆ అబ్బాయి ఎవరంటే మా అబ్బాయి అండి అనేస్తారు వెంటనే. సునీత అవునా కాదు? ఏమంటాం మనం? నాది, నా కొడుకు, నా కూతురు, మా చెల్లెలు, నాది 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 అంటే అర్థం ఏంటి? మమకారం. దాని మీద మనకేముంది? ఇప్పుడు నా ఇల్లు అంటే నీకేముంది? మమకారం. నా బండి అంటే మమకారం. నా డబ్బు అంటే మమకారం. అంటే నాది. నేను అంటేనేమో అహంకారం, నాది అంటేనేమో మమకారం. కాబట్టి ఇప్పుడు మనం ఏం వదులుకోవాలి? మనకు ఉండేటువంటి అహంకారాలు, మనకు ఉండేటువంటి మమకారాలు. ఈ అహంకారాలు, మమకారాలు 2 వదులుకుంటే తప్ప దేవుని ప్రత్యక్షత మనకి దొరకదు. దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే మన జీవితంలో 2 ఈ దుర్గుణాలు పోవాలి. ఏంటా దుర్గుణాలు? అహంకారం అంటే నేనే, నేను అంటే నేను సంథింగ్, నేను ఎంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివి ఉంది,
నేను చాలా గొప్పవాణ్ణి, నేను బాగా చదువుకున్నాను అనేటువంటి ఆ అహంకారము ఏదైతే ఉంటుందో, అహంకారం అనమాట. అందరికంటే నేనే గొప్ప అని అనుకుంటాను చూడండి, నేనే తెలివైన వాళ్ళని అనుకుంటాను. ఇది అహంకారం. అట్లా మమకారం అంటే ఏంటంటే బంధుప్రీతి అన్నమాట. అంటే బంధుప్రీతి ఉండొద్దని కాదు, కానీ బంధువులను ప్రేమించొద్దు, తల్లిదండ్రులు ప్రేమించొద్దు అని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా అలా చెప్పట్లేదు. అంటే అర్థం ఏంటనమాట, ఆ మమకారాలు కూడా పోవాలి. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించాలి. ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా వదిలేశారు. అంటే మనకేమంటే మనం చాలా ఈ రెండు దుర్గుణాల చేత, ఈ దుష్ట లక్షణాల చేత పట్టబడ్డాం. ఒకటి అహంకారము, అంటే గర్వము మనల్ని విడిచిపెట్టట్లేదు. రెండవది మమకారాలు. ఈ అహంకారాలు, మమకారాలే దేవుని యొక్క ప్రత్యక్షతకు, దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తున్నాం. అందుకని దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను అంటే ఏ స్వరూపంలో సృజించాడు? ఇప్పుడు ఇతరుల కొరకు జీవించే స్వభావము దేవునిలో ఏదైతే ఉందో ఆ స్వభావంతో మనల్ని కూడా సృష్టించాడు. కానీ ఇప్పుడు మనం ఏమైపోయాం? అందరం చెప్పండి, మనందరం ఏమైపోయాం? ఈ లోకంలో పడిపోయి పతనం తర్వాత మానవుడు పాపం చేసినప్పటి నుంచి ఏమైపోయాం మనందరం? చెప్పండి. మనం స్వార్థపరులం. అంటే నా కోసం నేనే జీవించడం. అందుకే చూడండి, ఎవరికి వాళ్ళని మీరు గమనించాలి, అందరం మన కొరకు మనమే జీవించడం. నా కొరకు నేనే కష్టపడాలి, నా కొరకు నేనే సంపాదించుకోవాలి, నా కొరకు నేనే జీవించాలి కదా, నా కొరకు నేనే తినాలి, అంతా నా కోసమే, ఇంకా ఎవరి కోసం లేదనుకుంటా. అందుకని నెహెమ్యా ఏమంటున్నాడంటే, నెహెమ్యా జీవితంలో ఏమంటున్నాడు? నేను ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. చూసారా, ఆకాశమందలి దేవుని ఎదుట ఏం చేశాడట? విజ్ఞాపన చేశాడు. అందుకని దేవునిలో ఉండేటువంటి ఈ లక్షణాలు మనం నేర్చుకోవాలి. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా అంటాడు. అక్కడ పౌలు ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలు చూపిస్తాను చూడండి. 1-4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అది కంటిన్యూ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఆ వచనాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అంటే సొంత కార్యాలు చూడొద్దని కాదు, మన కొరకు మనం కష్టపడొద్దని కాదు. ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏ మనస్సు? ఇప్పుడు కనెక్షన్ చెప్పండి. క్రీస్తు యేసునకు ఉన్న మనసు ఏంటి? డిస్కస్ చేయాలి. ఇతరుల కార్యములను కూడా చూచే మనసు యేసయ్య మనసు. యేసయ్య మనసు ఎలాంటిది? తన సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యములను చూచే మనసు. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా దేవుని యొక్క స్వరూపంలో, స్వభావంలో చేయబడిన వారమైతే మనము ఇతరుల యొక్క కార్యములను కూడా మనము చూస్తాము. ఇతరుల కార్యాలు చూసేటువంటి వాళ్ళు ఎవరు? వారు క్రీస్తు మనస్సును కలిగినటువంటి వారు. కాబట్టి మనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనకు రాలేదు. ఏ మనస్సు? ఇతరుల కార్యాలు చూడడం, ఇతరుల కోసం జీవించడం. అట్లా ఆయన చూడండి, ఇంకా తిమోతి గురించి ఇక్కడ రాస్తాడు పౌలు. 21వ వచనం చదువుతాం. 20-21 చదువు. అదే ఫిలిప్పీ 2:20-21. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ చూసారా, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అంటే ఎవరి క్షేమం కోసం చింతిస్తున్నాడు ఆయన? ఫిలిప్పీల యొక్క క్షేమం కొరకు చింతిస్తున్నాడు. ఈ రోజున మనం దేని కొరకు చింతిస్తున్నాం? నా చింతలన్నీ, అదే పాట ఉంది కదా, ఎంతసేపు మన చింతలు పోవడమే కదా. చింత లేదు, చింత ఉంటే అయిపోయింది, అంతే. అంటే మన చింతలే పోవాలి కదా. చాలా చింతపడుతుంటాం మనం. ఇక్కడ ఏమంటాడు చూడండి, మీ క్షేమము విషయమై. అబ్బా, ఏం చింత చెప్పండి? మీ క్షేమం విషయం. నాకు చింత ఉందండి. ఎందుకమ్మా నీకు అంత చింత ఉందంటే, మీ క్షేమం కొరకు నేను చింతపడుతున్నాను, మీ ఆరోగ్యం కొరకు నేను చింతిస్తాను.
మీ మీ మీకు రాబడి రావట్లేదు, మీ రాబడి ఎందుకు రావట్లేదని నేను చింతిస్తున్నాను. మీ కష్టాలు పడుతున్నారు చాలా, మీ కష్టాల కొరకు నేను చింతపడుతున్నాను. మీకు ఉద్యోగం సరిగా లేకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, దాని కొరకు నేను చింతపడుతున్నాను. కానీ మనం ఎవరి కొరకు చింతపడతాం? ఎంతసేపు మన కొరకు, మన పిల్లల కొరకు కదా, మన ఆరోగ్యాల కొరకు, మన ఇంటి కొరకు. మనకి ఆ ఇల్లు సరిగా అయిందా లేదా, లేకపోతే మనకి వస్తువులు సరిగా సమకూడే లేవా, ఇంకా ఇంతకాలం అయింది కానీ ఇంకా ఇంట్లో ఏసీ కూడా లేదండి, ఫ్రిడ్జ్ కూడా లేదండి, అది పెద్ద చింత మనకి. వాషింగ్ మిషన్ లేకపోతే చింత, అవును కదా. మిక్సీ పాడైపోయింది అనుకోండి, ఎంత చింత మనకి, అవునా. చేపలు దొరకలేదనుకోండి కొంతమందికి, ఇంకా చింత కదా. అరే చేపల కూర దొరకకపోతే ఎంత చింతనో. మాంసం తినలేదనుకోండి, చింత. కొంతమంది అంట వారం బట్టండి భాషగా నీసు లేనే లేదు, నీసు తిందాం అనుకుంటున్నాను కానీ తినలేకపోతున్నాను అంటే అది పెద్ద ప్రాబ్లం, అది సమస్య. చదవండి 20-21 వచ్చి. చాలా అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచుటలేదు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు. అందరూ మొత్తం A to Z ఎవరిని వదిలిపెట్టలేదు. ఎంత గవర్నమెంట్, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూచుటలేదు. యేసుక్రీస్తు కార్యాలంటే ఏంటి? మళ్ళీ సేవ కాదు. యేసుక్రీస్తు కార్యాలంటే దేవుని బిడ్డలమైన మనమే, దేవుని బిడ్డలమైనటువంటి మన కార్యాలన్నమాట. అంటే ఒకరికొకరు మీ కార్యముల ఎడల శ్రద్ధ కలిగిన వారై ఉంటారు. కాబట్టి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతన్ని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. బా ఏం చెప్పాడండి ఈ మాట. అందుకని దేవుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ 4 వ్యక్తులు మనం చూడగలం ఫిలిప్పీ పత్రికలో. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు అదర్ సెంట్రిక్, అంటే ఇతరుల విషయమై ఆలోచించినవాడు. ఎందుకు ఇతరుల విషయమై ఆలోచించినవాడు అని చెప్పగలమంటే చూడండి, ఇతరుల కోసం ఎందుకు ఆలోచించాడు? 6వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి చాలా. యేసుప్రభు ఏం చేశాడు? ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టి, అదర్ సెంట్రిక్ కాబట్టి దేవునితో సమానమైనటువంటి స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానమైనటువంటి ఈక్వాలిటీ విత్ గాడ్. అందుకే దీన్ని థియాలజీలో చెప్తుంటారు, యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వాళ్ళు సమానమైనటువంటి వారు. దే ఆర్ కో ఎగ్జిస్ట్ అండ్ కో ఇటర్నల్ అండ్ కో ఈక్వల్ అంటారు. కో ఈక్వల్ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు సమానము. కో ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ముగ్గురు ఒకే ఉనికిని కలిగి ఉన్నారు. కో ఇటర్నల్ అంటే అర్థం ఏంటి? వారు ముగ్గురు కూడా నిత్యమైనటువంటి వారు. ఇప్పుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఇప్పుడు పరలోకములో ఉండేటువంటి వాడు భూలోకములో ఉండేటువంటి మానవులమైన మన కొరకైనా దిగి వచ్చాడు. దివినేలు దేవా దిగిరమ్ము నాకై హృదయాలలోని తలపంత నీదై మది మందిరానా నిన్ను నిలుపుకొందు దివినేలు దేవా దిగిరమ్ము నేడు.
మదిలోని ఆశలన్నీ చిగురాకులే, నీ నామమే దినమంత పాడి, నీ నామ స్మరణే నే చేతు దేవా, దివి నేలు దేవా, దిగి రమ్ము నేడు. ఆ ఆ ఆ కృపలన్నీ తోడు రాగా నడిచింది కాలమంతా, కలిమియు లేమియు నడిచింది జంటగా, కనుగొంటి నీ ప్రేమ కనులార నాపై, కనుగొంటి నీ ప్రేమ కనులార నాపై, కృతజ్ఞతే మా కానందము, స్తుతి చేయుటే మా కాదర్శము, దివి నేలు దేవా, దిగి రమ్ము నేడు. హృదయాలలోని తలపంత నీవై, మది మందిరాన నిన్ను నిలుపుకుందు, దివి నేలు దేవా, దిగి రమ్ము నేడు. ఆ ఆ ఆ హల్లెలూయా. అంటే దేవుడు ఈయన పరలోకం మనుష్యుల పోలికగా పుట్టి, అంటే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే ఆయనలో ఇతరుల కొరకు జీవించే లేక ఇతరులను పట్టించుకునే లక్షణం ఉంది కాబట్టి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అంతే తప్ప మనం పాపులమని, లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతామేమో అని, మనమేదో జాలిపడి ఇంకేదేదో ఏదో చేయడం కొరకు కాదు. అసలు లక్షణం ఏంటంటే, ఒకవేళ ఆయనలో ఈ లక్షణమే లేకపోతే నువ్వు ఎంత జాలిపడ్డా నువ్వు ఎంత పాపమైనా నీ దగ్గరికి రాడు దేవుడు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు కాలువలో నా సొంత కూతురే కాలువలో పడి గిలగిల కొట్టుకుంటుంది అనుకోండి, కొట్టుకి ఆ కాలువలో పడిపోయి కొట్టుకుపోతుంది అనుకోండి, లేదా ఆ పక్కకి వెళ్ళిపోయి ఒక చిన్న రాయి పట్టుకుంది, ఒక క్షణం అయితే జారిపోద్ది, డాడీ డాడీ అని పిలుస్తుంది అనుకోండి, నాకు వినబడుతుంది కానీ నాకు కనబడట్లేదు అనుకోండి, అంటే నాలో ఆ లక్షణమే లేదనుకోండి, లేకపోతే నాకు చేతులు లేవనుకోండి, నేను ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నట్టు ఆ గుణలక్షణం లేనప్పుడు, ఆ రక్షించే స్వభావం నాకు లేనప్పుడు నా కూతురు ఎంత మొరపెట్టినా నేను రక్షించలేను. అట్లాగనే మనము ఎంత ఘోరమైనటువంటి పాపులమైనా మనల్ని రక్షించడానికి ఆయనలో ఏముండాలి? ఇతరుల కొరకు జీవించే లక్షణం ఉండాలి. అదర్ సెంట్రిక్ గాడ్, ఇతరుల కొరకు అయినటువంటి ఆ జీవితం. అందుకొరకే దేవుడు ఈజీగా మన దగ్గరికి రాగలిగాడు. అర్థమవుతుందా? అందుకే మీరు చూడండి, ఈ జీవితం ఎక్కడ ఈ లక్షణం మనం ఎక్కడ కనుక్కోగలమంటే ఆది కాండంలోనే మనం నిర్గమకాండంలోనే చూడగలం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా చాలా చక్కటి మాట మనం చూడగలం. నిర్గమకాండం 3వ అధ్యాయము చూడండి. ఇక్కడ దేవుడు మోషేకు ప్రత్యక్షమైన తర్వాత అక్కడ అంటాడు, 7వ వచనం చదువుకోండి. మోషేకు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు అన్నటువంటి మాటలు మీరు చూడండి. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, యెబూసీయులకును, చదవండి,
పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఇది ఏ ప్రేమ? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది దిగి వచ్చిన ప్రేమ. ఏ ప్రేమ ఇది? దిగి వచ్చిన ప్రేమ. అందుకని దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు. దేవునిలో ఒక లక్షణం ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను చూచి ఆయన దిగి వచ్చాడు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై మార్చినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై మార్చినావు. నాణ్యమైన బోధలెన్నో, భావ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామం. ఎందుకని? దివ్యమైన ఏం వదిలిపెట్టాడు చెప్పండి? దొరికింది. దివ్యమైన పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర. దివ్య పదవిని విడిచామని. మనం ఏం విడిచిపెట్టాం చెప్పండి? మన పదవి విడిచిపెట్టాం, మన ఇల్లు విడిచిపెట్టాం, మన ఉద్యోగం విడిచిపెట్టాం, మనకున్నవి ఏవి విడిచిపెట్టాం. అవసరమైతే దేవుణ్ణి విడిచిపెడతాం తప్ప మనకున్న వాటిని మాత్రం ఏవి విడిచిపెట్టాం. అంటే దేవుణ్ణి వెంబడించడానికి మనకి ఏవైనా అడ్డొస్తే వాటిని విడిచిపెట్టడానికి బదులు మనం ఏం చేస్తాం? ఒకవేళ నాకు దేవుని వెంబడించడానికి నా జీవితంలో ఏదైనా ఆటంకంగా ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి బదులు ఇది విడిచిపెట్టలేను ప్రభు, ఇది చాలా కష్టం, నిన్ను వదిలేస్తాను ప్రభు అని చెప్పి ప్రభువుని వదిలేస్తాం. కాబట్టి నిజముగా ప్రభువును వెంబడించేవాడు ఏం చేస్తుంటాడంటే, ప్రభువు నిమిత్తమై దేనినైనా తృణప్రాయంగా విడిచిపెట్టాలి, తృణప్రాయంగా వదులుకోవాలి. ఇది తృణప్రాయం. పౌలైతే ఒకే ఒక మాటతో తేల్చిపడేశాడు, ఈ లోకములో ఉన్నదంతా పెంట అన్నాడు. అంతే, ఇక పెంట జోలికి ఎవడలేదు. ఏది పుట్టినా పెంట అనుకున్నాడు అంతే. ఇది పెంట పెంట పెంట, దేన్ని చూసినా పెంట అనుకున్నా. ఆ పెంట నాకు అక్కర్లేదన్న. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం పెంటను సంపాదించుకోవడానికి లోకంలో పరిగెత్తాం. ఈ పెంట చాలదు, ఇంకా కొంచెం పెంట కావాలి, ఇంకొంచెం మనకి బాగా పెంట సంపాదించు. కొంతమంది అంటారు, నాకు చాలా 4 ఇల్లులు ఉన్నాయండి. ఓహో, నీకు 4 అంతల పెంట ఉందన్నమాట. మీకు మాకు 4 ఉన్నాయి, మాకు 10 ఇల్లులు ఉన్నాయండి. ఓహో, నీకు 10 రెట్ల పెంట ఉందన్నమాట. ఇదంతా కూడా పెంటతో సమానమైనటువంటి. ఈ పెంట సంపాదించుకోవడానికి ప్రార్థనలు చేస్తున్నారు, పెంటను సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నారు, పెంట కొరకు ప్రయాసపడుతున్నారు. పెంట దొరికినప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. పెంట దొరికితే దేవుని స్తుతించాలా? ఏం చేయాలి చెప్పండి? పెంట నుండి పారిపోవాలా? చెప్పండి. ఎవడైనా పెంటను చూసి చాలా బాగుందని అంటాడు? ఎవడైనా పెంటను చూసి ఏం చేస్తాం మనం? చెయ్యంట ఆశయించుకుంటాం. అట్లాగనే ఇలాంటి, అందుకని దేవుని యొక్క దివ్య పదవిని విడిచి నువ్వు దీనుడవై వచ్చినావు. అందుకని యేసయ్య ఏమయ్యాడు? ఆయన మన నిమిత్తమై ఆయన దీనుడయ్యాడు, తర్వాత దాసుడయ్యాడు, మన కొరకు దరిద్రుడయ్యాడు. ఏమయ్యాడు యేసయ్య మన కొరకు? ఆయన దీనుడయ్యాడు, దాసుడయ్యాడు. అందుకని దాసుని స్వరూపమును ధరించుకొనెను, దిగివచ్చను, తన్ను తాను తగ్గించుకొనెను అంటే అర్థం ఏంటి? దీనుడయ్యను. రెండవది ఏమయ్యాడు? దాసుడయ్యను. మూడవది ఏమయ్యాడు? దరిద్రుడాయను.
మనలను ధనవంతులుగా చేయుట కొరకు ఆయన ఏమయ్యాడట? దరిద్రుడాయన. ఆ ఆంటలాజికల్ క్యారెక్టరిస్టిక్, ఆ గుణలక్షణం దేవునిలో ఉంది. అంటే ఏం అవ్వగలడనంటే ఆయన మన నిమిత్తమై దీనుడయ్యను. దీనుడు అవ్వకపోతే, తను తాను తగ్గించుకొనకపోతే ఆయన భూలోకానికి రాలేదు. ఆయన భూలోకానికి వచ్చాడు కాబట్టి వచ్చినంత మాత్రం దిగి వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఏం పని చేయనండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? నేను పరలోకం నుంచి వచ్చానండి. అయితే ఏంటంటే, నేను హైదరాబాద్ నుంచి బాపట్లలో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను చాలా హై లెవెల్లో చూసేవాళ్ళం. హైదరాబాద్ మనం కూడా కొంచెం అలానే ఫీల్ అయిపోయేవాళ్ళం. అక్కడ ఉండేది లేదు, వచ్చేది ఏం లేదు. కానీ హైదరాబాద్ అబ్బాయి అనే వాళ్ళందరూ, అందరూ ఈ పల్లెటూరు కాబట్టి నన్ను హైదరాబాద్ అబ్బాయి అన్నాడు. అందుకని ప్రత్యేకంగా చూసేవాళ్ళు అనమాట అందరు. నేను కూడా ఎందుకంటే కాస్త ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కాబట్టి అందరూ ఏవో దగ్గరికి అంత ఇంగ్లీషే, తెలుగు మనకు అంత వచ్చేది కాదు. ఏదైనా వచ్చినా కానీ ఒక చోట ఎంత భయంకరంగా మాట్లాడానంటే మాకు మెస్లో తినేవాళ్ళం అన్నమాట. ఈరోజు ఏం కూర అని అడిగారు. ఈరోజు మా ఆవిడ బెండకాయ కూర వండిందని అన్న. మా ఆవిడ అన్నాను. వాళ్ళు ఒకేసారి 4 ఖర్చుకుని అదేంటి మా ఆవిడ అంటానంటే అదేనండి అన్నాను. అట్లా అనకూడదు సార్, మా ఆవిడ అనకూడదు, మా మెస్ ఆవిడ అనాలన్నారు. ఓహో అలానా అనుకున్నాను. అంతవరకు నాకు కూడా తెలియదు. మా మెస్ ఆవిడ లేదా మా వంట ఆవిడ అన్నారట. అంటే తెలంగాణలో కొన్ని పదాలు తెలియదు కదా, వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డా. మా ఆవిడ అంటే వీళ్ళందరూ మెస్ ఆవిడ అంటారు కదా, ఆవిడ అనే మాటే పట్టుకున్నాను తప్ప ఈ మెస్ ఆవిడ అనాలనేటువంటి మాట నాకు తెలియదు అట్లా. అంటే మనం ఇక్కడ ఏంటంటే నేను కిందికి వచ్చాను కాబట్టి ఏం చేయాలంటే కుదరదు. యేసయ్య ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడై భూలోకానికి రావడమే కాదు, వచ్చేం చేశాడు? దీనుడయ్యాడు, దాసుడయ్యాడు. సార్, దీనుడైతే కిందికి వచ్చాడు, దాసుడయ్యాడు కాబట్టి ఏం చేశాడు? అందరికీ పరిచర్య చేసి అందరి కాళ్ళు పట్టుకున్నాడు, శిష్యుల కాళ్ళు పట్టుకున్నాడు. మనోళ్ళు కొంతమంది రాక వస్తారు, వచ్చిన తర్వాత నవాబ్ సాహులాగా కూర్చుంటారు. ఏ పని చేయరు, ఏ పని ముట్టారు. నేను ఎవరికేం పరిచర్య చేయాల్సిన పని లేదు. నేను ఆయన కాళ్ళు పట్టుకోవడం ఏంటి, నేను ఈ చీపురు పట్టుకోవడం ఏంటి, నేను ఆ బూజు దులపడం ఏంటి. యేసయ్య దాసుడయ్యాడు. ఆయనలో ఉన్న లక్షణం చూడండి. ఆయన దీనుడయ్యాడు, దిగి వచ్చాడు. దిగి వచ్చిన ద్వారా దీనుడయ్యాడు, పరిచర్య చేయడం ద్వారా దాసుడయ్యాడు, సమస్తాన్ని కోల్పోవడం ద్వారా దరిద్రుడయ్యాడు. మళ్ళీ మనలను ధనవంతులుగా చేయటకు అంటే ఆయనకున్న ధనమంతా మనకిచ్చి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన మాత్రం ఎలా అయ్యాడు? దరిద్రుడు. అది అండి దేవుని లక్షణం అంటే. అది అదర్ సెంట్రిక్ లైఫ్ అంటే ఇతరుల కొరకు జీవించే లక్షణములో ఏం జరుగుతుంది? యేసయ్యలో కనబడుతుంది ఒకటి. ఇక్కడ 4 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి యేసయ్యను చూస్తున్నాం. యేసయ్య దీనుడయ్యను అంటే దిగి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం దిగి రావాలి. జక్కయ్య చెట్టు ఎక్కాడు, యేసును చూడాలనుకున్నాడు. యేసయ్య ఉన్నాడు, చెట్టు మీద ఉన్నావా? జక్కయ్య ఇటు చూడయ్యా, నేను చూస్తున్నాను చూడు. చూసావు కదా, ఓకే బాయ్, ఓ సెల్ఫీ తీసుకుందాం అని అనలా. ఏమన్నాడు? జక్కయ్య నీవు చెట్టు ఎక్కిన చెట్టు దిగు, నువ్వు ఎక్కిన చెట్టు దిగు. ఎందుకని? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే యేసయ్య మన ఇంట్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కిన చెట్టు దిగాలి. ముందు మనం ఎక్కడికో ఎక్కి కూర్చుంటాం ఒక చోట, ఇక దిగం మనం. అది పదవో, చదువో, లేకపోతే ధనమో, మోహమో, మోసమో, ఏమండి అబద్ధమో, ఏదో ఒక దుష్టబుద్ధో, అది ఎక్కేస్తాం. ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాం, ఇక ఎక్కిన చెట్టు మనం దిగం. యేసయ్యమన్నాడు, నేడు నేను నీ ఇంట నివసింపవలసి ఉంది. అంటే యేసయ్య మన ఇంట్లో నివసించాలంటే మనం ఏం చేయాలి? ఎక్కిన చెట్టును మనం దిగాలి. ఒకసారి ఒక చోట ఒక ఆయన, నేను బాపట్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఆయన ఈ జక్కయ్య చెట్టు గురించి అంటే సరదాగా ముగ్గురికి ప్రసంగాలు ఇచ్చారు. ముగ్గురిని స్టేజ్ మీద కూర్చోబెట్టేసి 3 ప్రసంగాలు చేయమన్నారు. ఈ 4 ప్రసంగాలు చేస్తే ఇలా ఉంటుంది. ఒక ఆయన ప్రసంగం చేసి చెప్పాడు జక్కయ్య గురించి. ప్రియులారా, యేసయ్య ఏమెక్కాడు? చెట్టు ఎక్కాడు. ఏమెక్కాడు? చెట్టు ఎక్కాడు. ప్రియులారా, మనందరం కూడా ఎక్కాలి, మనం ఎక్కిపోవాలి, ఎక్కాలని అందరికీ ఎక్కాలని చెప్పాడు. మనం పైకి ఎక్కిపోవాలని చెప్పాడు. ఇంకొక ఆయన లేచాడు, లేచి చెట్టు ఎక్కాను కదా, జక్కయ్య చెట్టు దిగిరమ్మన్నాడు కదా, దిగాలి. మీరు ఏం చేయాలి ప్రియులారా? దిగాలి. ఎక్కిన చెట్టు దిగాలి. దిగు, ఎక్కడున్నావు నువ్వు? దిగు అని చెప్పాడు. ఒక ఆయన ఎక్కమన్నాడు, రెండో ఆయన ఏమన్నాడు? దిగమన్నాడు. ఇప్పుడు ఎక్కాలా దిగాలి? ఇక మూడో ఆయన వచ్చాడట. మూడో వచ్చి ప్రసంగం నాలంటే ఆయన వచ్చేసి, అయ్యా అమ్మ మీరే చెట్టు ఎక్కొద్దు, చెట్టు దిగొద్దు, ఉన్న కాడే ఉండండి అన్న. కాబట్టి మీరు కూడా మనం ఏంటంటే చెట్టు దిగాలి. ఎక్కిన చెట్టు మనం ఎక్కాము, అది వేసే ఎక్కమని చెప్పలా. మనం ఎక్కిన చెట్టు ఏం చేయాలి? దిగాలి.
ఈ దిగిన తర్వాత ఏమన్నాడు? నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. కాబట్టి దీనుడయ్యను, దాసుడయ్యను. దాసుడంటే ఇతరులకు పరిచర్య చేశాడు అందరికీ. మనం కూడా ఈ బుద్ధి నేర్చుకోవాలి. ఇతరులకు మనం సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక మాట అంట, సంఘంలో ఏదైనా పని చేయమంటే అందరూ చీపులు తీసుకొచ్చి అంతా తుడిచిపెట్టేస్తారు. కానీ ఒకరింట్లో ఒకరు వెళ్ళి పని చేయమంటే చేయగలరా? యేసయ్య చేసింది. యేసయ్య ఆ పని చేసింది. కాబట్టి మన జీవితాలలో యేసయ్య పని చేయాలనుకుంటున్నాడు, పని చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఒకరికి ఒకరు మనము పరిచయం. అది గొప్ప. ఒకరింటికి వెళ్ళి ఒకరు అక్కడ కష్టపడి వాళ్ళకు సహాయపడితే అది నిజమైనటువంటి పరిచయం. అందుకని యేసయ్యలో అదర్ సెంట్రిక్నెస్ ఉంది. అంటే ఇతరుల కొరకు జీవించడం, ఇతరుల కొరకు బ్రతకడం అనేటువంటిది యేసయ్యలో చూడగలం. రెండవది ఏంటంటే, అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనే మరొక విషయం కూడా మనం చూడగలం. అక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తాం, పౌలును కూడా మనం చూడగలం. 17వ వచనం చదువు. 2:17. ఫిలిప్పీ 2:17. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించాను. చాలా. నేను మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను పానార్పణముగా పోయబడినను. ఎలా పోయబడ్డాడట? పానార్పణముగా పోయబడ్డాడు. అంటే పౌలు కూడా ఎవరి కొరకు జీవిస్తున్నాడు? మీ విశ్వాస యాగములో. పౌలు ఎవరి కొరకు జీవిస్తున్నాడు? మీ విశ్వాస యాగం అంటే ఇతరుల కొరకు. ఇతరుల విశ్వాస యాగములో ఈయన ఏమవుతున్నాడట? పానార్పణముగా నేను పోయబడుతున్నాను. అలాగే ఇందాక మనం చదువుకున్నాం 3వ వ్యక్తి 20వ వచనంలో 19వ వచనంలో తిమోతిని గురించి చూడగలం. చాలు, ఇంకా ఇందాక చదువుకున్నాం కదా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. మీ క్షేమం విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. తిమోతి కూడా ఇతరుల క్షేమం కొరకే జీవిస్తున్నాడు. ఒకటి యేసయ్య ఇతరుల క్షేమం కొరకు, రెండవది పౌలు ఇతరుల విశ్వాసం కొరకు, తిమోతి ఇతరుల క్షేమం కొరకు, నాలుగవది చూడండి 27వ వచనం మనం చదువు. నిజముగా అతడు రోగి. ఇతను ఎవరంటే ఎపఫ్రోదిత్ అన్నమాట. పైన చదువుతాం ఎపఫ్రోదిత్. ఈ ఎపఫ్రోదితు నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతనిని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించు. చదవండి 29వ వచనం. 29వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలను కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చాలమ్మా చాలా. క్రీస్తు యొక్క పని నిమిత్తం ఏమయ్యాడు? ఇతరుల కొరకు జీవించినటువంటి 4 అనుభవాలు. అందుకని క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి ఇప్పుడు? నేను రూపా ఏ మనసు కలిగి ఉండాలి? ఇతరుల కొరకు జీవించే మనసు. ఇది ఎక్కడుంది? ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. మనసు ఆయన స్వరూపంలో చేయబడ్డామంటే మనలో కూడా ఏముంది? ఆ ఇతరుల కొరకు జీవించే మనసు. కాబట్టి ఇతరుల కొరకు మనం కష్టపడాలి. ఎంతమంది ఇతరుల కొరకు ఉద్యోగాలు చేస్తున్నారు? మన పిల్లలకి బట్టలు కొంటాం, ఇతర పిల్లలు కొంటామా? మన పిల్లలని షికారుకి తీసుకెళ్తాం, ఇతర పిల్లల్ని తీసుకెళ్తామా? ఏమండి అవునక? అట్లా అని చెప్పేసి మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు మీరు. అందుకని పక్కింటి ఆవిడ తీసుకెళ్ళండి అనకండి, మళ్ళీ పొరపాటు అయిపోతూ ఉంటుంది. మీరు అన్నారు కదండి ఇతరుల కోసం పట్టించుకోమన్నారు కదండి, అందుకని పక్కింటి ఆవిడ కోసం పట్టించుకుంటున్నాను, పక్కింటి ఆయన కోసం పట్టించుకుంటున్నాను అన్నది. మన సంఘం ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఒకరికొకరు ఏం కలిగి ఉండాలి? ఇలాంటి దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క స్వభావాన్ని మనకు. ఎందుకంటే మనోళ్ళకి ఒకటి చెప్తే అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? సో కాబట్టి ఈ ఈ ఈ పాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వాక్యం చెప్పారు, నేర్చుకున్నాం. వచ్చే వారం కల్లా మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా? అసలు మళ్ళీ ఒకరికొకరు సంబంధం ఉండదు. ఒకరికొకరు టిఫిన్ చేశారా, భోజనం చేశారా, లేదు ఇది మేము వండుకున్నాము, ఇది వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు తింటే బాగుంటుంది, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా సహాయపడాలనుకుంటే మేము వెళ్ళి సహాయపడి వస్తాము. మీకేమైనా ఈవెన్ రైల్వే స్టేషన్లో వాళ్ళకి అర్థమైందండి. మనం ట్రైన్కి వెళ్ళిన స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది తెలుసా? ఏముంటుంది? కాదు, మే హెల్ప్ యూ కదా, బోర్డు పెడతారు మొత్తం మీద. కానీ అక్కడ ఎవడు ఉంటాడు? బోర్డు ఉంటుంది కానీ ఎవడు ఉంటాడు అక్కడ.
మే హెల్ప్ యూ, మీకు ఏమైనా సహాయం కావాలినా, కానీ ఎవరు కనబడ్డా అక్కడ. కాబట్టి మనం ఇతరులకు అడగాలి. మనం నా వల్ల మీకు ఏదైనా అవసరం ఉందా, నేనేమైనా మీకు చేయమంటారు, నేను బజార్కి వెళ్తున్నాను మీకు కూడా కూరగాయలు తెమ్మంటారు, కావాలంటే డబ్బులు తెచ్చి ఇవి అడుక్కోండి, తప్పులేదు. లేదా నేను పలానా షాప్కి వెళ్తున్నాను కొనమంటారా, లేదా ఈరోజు నాకు ఖాళీ ఉంది మీ ఇంటికి వచ్చి ఒక పూట గడపమంటారా. ఇట్లాంటివి ఏమి చేయకుండా ఊరికైనా మనం ఏం చేస్తుంటాం, మన కొరకు మనమే జీవిస్తాం. కాబట్టి ఆ జీవితం నుండి మనందరం కూడా విమోచింపబట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. చిన్న ప్రార్థన చేస్తాం, తల నుంచి. ఇద్దరు బండి మీద ప్రార్థన చేస్తున్నాం మనం. ఒక్క నిమిషం మనందరం కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన కొరకు మనమే జీవిస్తున్నాము, లేక మనము ప్రభు కొరకు జీవిస్తున్నాం. కళ్ళు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువుని అడుగుదాం, ప్రభా నీ కృపను మాకు ఇవ్వు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా ప్రభు మమ్మల్ని కనికరించింది, నీ కృప చూడండి. ఆయన మా కోసం మేమే జీవిస్తున్నాం, కానీ మీకోసం మేము జీవించలేదు. మమ్మల్ని కనికరించడానికి ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తాం, తమ్ముడు ఇజ్రాయెల్ ప్రార్థన చేస్తాం. ఆయా వాక్యంలో ఆయా క్రీస్తు ఏ రీతిగా అయితే దేవుడై అయినా మా కొరకు మనుషుల రూపంగా మమ్మల్ని జన్మించినందుకు, మా రూపంలో పుట్టినందుకు ఈ లోకంలో దిగవచ్చు ప్రభువా. ఆయా మా నిమిత్తము ఆయా దోషుడుగా మారే విధానాన్ని మాకు నేర్పించిన ఆయా మేము కూడా ప్రభువా